సముద్రం ముందు కూర్చొని వానర వీరులంతా సముద్రం దాటడం ఎలాగా అని అందరూ ఆలోచనలో పడ్డారు. జాంబవంతుడు, హనుమ, నీవు దివ్య వరాలు పొందిన మహానుభావుడివి. ఈ సముద్రం దాటి సీత జాడ తెలుసుకోగలిగిన వాడివి నువ్వొక్కడివే. నీ శక్తి నీకు తెలియదు. దివ్య రూపం ధరించి కార్యసాధనకు ఉపక్రమించు. మహాబల సంపన్నుడవైన నీకు సాధ్యం కానిదేదీ లేదు అన్నాడు. మిగతా వానర వీరులందరూ కూడా ఆంజనేయుణ్ణి ప్రోత్సహించారు. అందరి ప్రోద్బలంతో హనుమంతుడు ప్రభాదివ్యకాజాన్ని ధరించాడు. తాత, జాంబవంత, నేను లంకకు పోయి సీతాదేవి జాడ తెలుసుకొని వస్తాను అని మహేంద్ర పర్వతంపైకి ఎగిరి నిలిచి తన తండ్రి అయిన వాయుదేవుని మనసున తలుచుకొని సముద్రంపైకి ఉవ్వెత్తున ఎగిరాడు. ఆ తాకిడికి పర్వతాలు కదిలాయి, చెట్లు నేలకూలాయి. శతయోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి రాత్రికల్లా లంకానగరంలోని త్రికూట పర్వతంపైకి చేరుకున్నాడు హనుమంతుడు. అటువైపుగా రాక్షసులు వస్తుంటే అక్కడే ఉన్న చెట్టుపై నక్కి కూర్చున్నాడు హనుమంతుడు. ఆ రాక్షసులు ఆ చెట్టు కిందనే వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారి మాటల మధ్యలో సీత అనే పదము వినిపించేసరికి హనుమంతుడు కుతూహలంగా విన్నాడు. అనుకోకుండా సీతమ్మ సమాచారం కొంత తెలియవచ్చును, లేక సీతాదేవినే చూడగలనని ఒక నిర్ణయానికి వచ్చాడు. అదే సమయానికి లంక అంతా దీపాలతో కోటి సూర్యులు ఒక్కసారిగా విరజిమ్మిన కాంతిలాగా తళతళలాడుతూ స్వర్గాన్ని మరిపింపచేస్తున్నది. అందరూ నిద్రపోయే వరకు అక్కడే ఉండి తరువాత తన రూపం మార్చుకొని చిన్న కోతిగా తయారై ఎవరికంటా పడకుండా అతి జాగరూకతతో సువేలాద్రి దాటి లంకాద్వారం చేరుకున్నాడు. ఆ ద్వారాన్ని కాపలా కాస్తున్న లంకిణి అనే రాక్షసి హనుమంతుని పట్టుకొని, ఈ కోతి ముఖానికి లంకా ప్రవేశం కావాలా అంటూ గట్టిగా మొట్టింది. హనుమంతుడు ఆ మొట్టుకు కోపించి దాని ముఖం పైన ఒక్క చెరువు చెరిచాడు. ఆ చెరువుతో దానికి మూతి పళ్ళు రాలి రక్తాలు చిమ్మగా భయపడి 2 చేతులు జోడించి, శరణు వానరవీరా, శరణు! నేను ఈ లంకను కాపాడుతున్న శక్తిని, నన్ను లంకిణి అంటారు. నీకు జయం కలుగుతుంది, వెళ్ళిరా వాయుపుత్ర అని లంకిణి అదృశ్యమైపోయింది. అక్కడ నుండి మారుతి నిర్భయంగా లోపలకు వెళ్ళాడు. ఇంటింటా వేదఘోషలు వినిపిస్తున్నాయి. దేవాలయాల జయఘంట నాదాలు, ఎటు చూసినా అందమైన పూల చెట్లు, వాటి నుండి అప్పుడే వికసించిన పువ్వుల పరిమళంలో కూడి చల్లగా వీస్తున్న గాలి. ఆహా, ఏమి వైభవము! స్వర్గం కూడా ఈ లంక ముందు దిగదుడుపు కదా అనుకుంటూ ముందుకు సాగాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు సామాన్య వానర రూపంతో లంకలోకి ప్రవేశించాడు. లంకలోని మేడలు, మందిరాలు, గోపురాలు మొదలగు అన్ని ప్రదేశాలు ఎంతో జాగ్రత్తగా వెతికాడు. కానీ సీత జాడ మాత్రం తెలియలేదు. ఇక చూడవలసింది అంతఃపురం ఒక్కటే అనుకుని మెల్లగా పాకుతూ అంతఃపురంలో ప్రవేశించాడు. అంతఃపురం మొత్తం వెతికి చూసినా సీత కనిపించలేదు. విసుగు చెంది ఒక చెట్టుపై కూర్చొని ఆలోచిస్తూ చుట్టూ కలియజూశాడు. అతనికి కొంత దూరంలో ఒక తోట కనిపించింది. ఓహో, అక్కడ చూడలేదు కదా అనుకొని చెట్లపై నుంచి గెంతుకుంటూ ఆ తోటలోకి చేరాడు హనుమంతుడు. ఒక చెట్టుపై నుండి మరొక చెట్టుపైకి గెంతుకుంటూ తోట మధ్యకు చేరుకోగా, జయీభవ, దిగ్విజయీభవ అంటూ భటులు కాగడాలు పట్టుకొని తానున్న వైపుగా రావడం చూసి దట్టంగా ఉన్న చెట్టు కొమ్మల మధ్య కూర్చొని ఏం జరుగుతుందోనని చూశాడు హనుమంతుడు. అదే సమయంలో ఏవో మాటలు వినిపిస్తున్నాయని కిందికి తొంగి చూశాడు. రాక్షస స్త్రీల మధ్య కూర్చొని ఉన్న స్త్రీ దుఃఖంతో విలపిస్తున్నది. ఆమె నోటి వెంట రామా అనే పదం వెలువడుతున్నది. సందేహం లేదు, ఆమె సీతమ్మ తల్లి అని నిర్ధారణ చేసుకున్నాడు. అంతలోనే రావణుడు ఆ చెట్టు కిందకే వచ్చాడు. సీతనుద్దేశించి, సీత, ఏం ఆలోచించావు? అరణ్యాలలో కందమూలాలు తింటూ ఇల్లు వాకిలి కోల్పోయి రాజ్యభ్రష్టుడైన రాముడు కావాలా? ఇంద్ర సౌఖ్యాలు కలిగించే నేను కావాలా అని మీసం మెలేస్తూ అడిగాడు. ఛీ దుర్మార్గుడా, భర్త ఇంట్లో లేనప్పుడు దొంగతనంగా తీసుకొని వచ్చావు కనుకనే బ్రతికి బయటపడ్డావు. నీవు నీ బుద్ధి మార్చుకొని నన్ను నా భర్తకు అప్పగించు. ఆయన నిన్ను క్షమించి కరుణిస్తాడు. నీ భార్య మాంగల్యం నిలుపుకో. ఇంతకన్నా చెప్పవలసిందేమీ లేదు. అలా చెయ్యకపోతే నా భర్త వచ్చి నిన్ను హతమార్చి నన్ను తీసుకొని వెళతాడు. ఇది మాత్రం నిజం, ఆవేశంతో కోపంతో అన్నది సీత.
ఆ మాటలకు రావణుడు కోపంతో, చాలించు నీ మాటలు. 14 లోకాలను గెలిచిన నన్ను ఆ మానవాధముడు సంహరించడమా? అది జరగని పని. ఇంతకాలం నుండి రాలేనివాడు ఇప్పుడు ఎలా రాగలడు? అయినా మరికొంతకాలం గడువు ఇస్తున్నాను. ఈలోగా నీ మనసు మార్చుకో, లేదా బలవంతంగానైనా అంతఃపురానికి తీసుకువెళతాను అంటూ వెళ్ళిపోయాడు. సీతాదేవికి కాపలా ఉన్న రాక్షస స్త్రీలు కొంతసేపు ఆ మాటలు ఈ మాటలు చెప్పి సీతను భయపెట్టి అలాగే నిద్రలోకి జారుకున్నారు. వెంటనే హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి సీత వద్దకు వచ్చి, అమ్మా సీతమ్మ తల్లి, వందనాలు అంటూ చేతులు జోడించి ఎదుట నిలిచాడు. వాడిపోయిన ముఖంతో శోకదేవతలా ఉన్న సీత హనుమంతుని మాటలకు తుళ్ళిపడింది. అది కూడా రాక్షసమాజేనని భావించి సమాధానమేమీ ఇవ్వలేదు. ఆంజనేయుడు అది గ్రహించి, అమ్మా నేను శ్రీరాముని దూతను, వాయుపుత్రుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. శ్రీరాముని పరిచయం ఆమెకు వినిపించి, తల్లి ఇదిగో శ్రీరామచంద్రుడు నీకు ఆనవాలుగా పంపిన అంగుళీయకం అని ఆ ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చాడు. సీతాదేవి ఆ ఉంగరాన్ని చూసి శ్రీరాముని చూసినంతగా సంబరపడి అంతలోనే దుఃఖంతో తల్లడిల్లింది. కళ్ళ వెంట జలజలా నీటి బిందువులు రాలినాయి. అది చూసి ఆంజనేయుడు, విచారించకు తల్లి, త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. శ్రీరాముడు వచ్చి రావణుణ్ణి హతమార్చి నిన్ను తీసుకుని వెళ్ళగలడు. అది ఆలస్యమవుతుందని అనిపిస్తే నీ ఆజ్ఞ అయితే నేను నిన్ను తీసుకుని వెళ్ళి తెల్లవారేలోగా శ్రీరాముని వద్దకు చేర్చగలను అని చెప్పాడు. అందుకు సీత ఆశ్చర్యపడుతూ, అది అసాధ్యం నాయనా అనగా, సందేహం వద్దు తల్లి అంటూ ఆంజనేయుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. అది చూసి సీతాదేవి మరింత ఆశ్చర్యపోతూ, నాయనా ఆంజనేయ, నువ్వు సమర్థుడవే అని నాకు ఇప్పుడు బోధపడింది. కానీ ఇలా చేస్తే లోకము శ్రీరాముడు చేతగాని వాడంటుంది. చాటుగా దొంగతనంగా పారిపోతే రావణుడికి మనకు తేడా ఏముంటుంది? అందుకే శ్రీరామచంద్రుడు ఈ రాక్షసుణ్ణి యుద్ధంలో చంపి నన్ను తీసుకువెళ్లడమే సరైన పని. నా అవస్థను నా ప్రాణేశ్వరుడైన శ్రీరామచంద్రమూర్తికి చెప్పి తొందరలో రావణుడి చెర నుంచి నన్ను విడిపించమని ప్రార్థించానని చెప్పు అని తన శిరోమణిని తీసి శ్రీరాముడికిమ్మని ఆంజనేయునికిచ్చింది. దానిని తీసుకొని కళ్ళకద్దుకొని లంకలో తన పరాక్రమం చూపడానికి ఆమె ఆజ్ఞ తీసుకొని రామనామస్మరణ చేస్తూ అశోకవనం మధ్యకు వచ్చాడు. ఆంజనేయుడు సీత జాడ తెలుసుకొన్న తరువాత రావణుడి బలం అంచనా వేయాలనే దూరదృష్టితో ఆలోచించి, అశోకవనాన్ని నాశనం చేస్తే రాక్షస సైనికులు తన మీదకు వస్తారు. అప్పుడు వారి శక్తియుక్తులు అంచనా వేయొచ్చు. వీళ్లను అనుసరించి రావణుడి కొలువు చూడవచ్చని ఆలోచించి హనుమంతుడు అశోకవనంలోని బురుజులు కాలితో ఒక్క తన్ను తన్ని పడగొట్టాడు. చెట్ల కొమ్మలు విరిచి చిందరవందరగా పడేశాడు. కొన్ని చెట్లను కూకటి వేళ్లతో పీకేశాడు. అశోకవనాన్ని నాశనం చేస్తున్నాడు. అడ్డొచ్చిన భటుల్ని తోకతో బాది చంపాడు. ప్రహస్త కుమారుల గర్వమడిచాడు. అక్షయ కుమారుణ్ణి హతమార్చాడు. లంకలో అంతా కలకలం బయలుదేరింది. అప్పుడు ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆంజనేయుణ్ణి బంధించి కొలువుకు తీసుకువెళ్లారు. ఆంజనేయుడు రావణుడి దివ్య వర్చస్సును ఆశ్చర్యంగా చూశాడు. రావణుడు ఆంజనేయుడి వివరాలు తెలుసుకున్నాడు. లంకా నగరానికి శోభనిచ్చే అశోకవనాన్ని భంగపరిచినందుకు అతన్ని చంపమని ఆజ్ఞాపించాడు. అప్పుడు విభీషణుడు అడ్డుపడి, అన్నా, దూతను చంపరాదు, అది అపరాధం. సకల రాజనీతి మర్మాలు తెలిసిన నువ్వు ఈ సంగతి విస్మరించి దూతను వధించమనడం తప్పు. అయితే అతడు మన అశోకవనాన్ని నాశనం చేశాడు కనుక అతనిని అవమానపరిచి పంపించు అని చెప్పిన విభీషణుడి మాటలు విని రావణుడు, సైనికులారా, కోతికి తోక జాతి లక్షణం. తోకలేని కోతిని స్వజాతి వారు కూడా పరిహసిస్తారు. కనుక ఈ జిత్తులమారి కోతి తోకకు నిప్పంటించి పంపండి అన్నాడు. రావణుడి ఆజ్ఞను శిరసావహించి రాక్షస భటులు హనుమంతుడి తోకకు తైలంతో తడిపిన గుడ్డలను చుట్టి నిప్పంటించి వినోదం చూడాలనుకున్నారు. తోకకు నిప్పంటించి వదిలారు. ఆంజనేయుడు తన తోక కాలిపోకుండా కాపాడమని అగ్నిదేవుణ్ణి ప్రార్థించి ఒక్క ఉదుటన ఆకాశానికి ఎగిరి లంకానగరంలోని భవనాలకు నిప్పు పెట్టి లంకాదహనం చేశాడు. చిన్న కోతి లంకంతా బీడు చేసిందని బెంబేలెత్తారు లంకలోని రాక్షసులు. తరువాత సముద్రంలో తోకను ముంచి మంటలార్పుకున్నాడు.
రామనామం జపించి సముద్రాన్ని దాటి యువతల తీరం చేరి జాంబవంతాదులకు సీతాదేవి జాడ చెప్పాడు. అందరూ ఆనందోత్సాహాలతో కిష్కింధకు చేరారు. లంకానగరమంతా అల్లకల్లోలంగా ఉంది. ఒక్క కోతి వచ్చి లంకా రాజ్యంలో ఇళ్లను తగులబెట్టడమేంటి అని ఆశ్చర్యపోయారు. రావణుడు కూడా ఆందోళన చెందాడు. ఇదంతా సీత వలన వచ్చిన ముప్పు. శ్రీరాముడు మహాబలపరాక్రమవంతుడు, అవతార పురుషుడు. అతన్ని ఎదిరించడం ఎవరితరం కాదు. రామునితో విరోధం తగదు. సీతను వారికి అప్పగించమని విభీషణుడు రావణుడికి ఎన్నో విధాల బోధించాడు. రావణుడు వినలేదు. హనుమంతుడు రాముని వద్దకు వచ్చి, ప్రభూ, సీతమ్మ జాడ తెలుసుకున్నాను ప్రభూ అంటూ సంతోషంతో చెప్పాడు. శ్రీరాముడి ఆనందానికి అంతులేదు. హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. సీతమ్మ గురించి మరికొన్ని వివరాలు తెలియజేస్తూ ఆమె ఇచ్చిన శిరోరత్నాన్ని రామునికి అందించాడు హనుమంతుడు. విభీషణుడి ధర్మనిరతిని ప్రశంసించాడు. లంకపై దండెత్తి సీతాదేవిని చెర నుండి విడిపించుకొని రావాలని వానర వీరుల సమక్షంలో రాముడు నిశ్చయించాడు. సుగ్రీవుడు వేగుల్ని పంపి సమస్త వానర వృక్షజాతుల వీరుల్ని కిష్కింధకు రప్పించాడు. కిష్కింధలో సమర సన్నాహాలు పూర్తయినాయి.